వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు మా గ్రామానికి వచ్చారు, అవనగడ్డ. ఆయన చల్లపల్లి నుంచి అవనగడ్డకి బండి మీద పెడుతుంటే అప్పుడు వర్షాకాలం అవడంతో జారి కింద పడినప్పుడు గూడు తొలగి అది సెట్ అవ్వాల, యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత సెట్ అయింది. అటువంటి వారు ప్రభాకర్ శాస్త్రి గారు మరి అవనగడ్డకు రావటం జరిగింది. అప్పటికి మా నాన్నగారికి ఉన్న, నేను పుట్లప్పటికి మా నాన్నగారికి ఉన్నటువంటి పరిచయం ఏమిటో తెలియదు, కానీ మాస్టర్ సివి అంటే ఏమిటి అనేది మా నాన్నగారికి తెలుసు. మరి ఏ జన్మలో ఎక్కడ ఉన్నటువంటి కనెక్షనో తెలియదు, ఈ జన్మలో తీసుకొచ్చి పెట్టారు. తెచ్చుకున్న తర్వాత ఇది కనెక్ట్ అయ్యాము అని గుర్తించగలగటం అనేటువంటిది వాళ్ళ యొక్క అనుగ్రహం. మనందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వాళ్ళు తెలియజేస్తారు. ఇందాక అమ్మగారు నాకు ఒక కళ వచ్చింది, అందులో ఇద్దరు గురువులు కనిపించారు, పూలు ఇచ్చారు, దాని అర్థం ఏమిటో అప్పుడు తెలియలేదు, తర్వాత తెలిసింది. ప్రతి వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది, అది నువ్వు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాలి. డెవలప్ కావాలి అనే తపన ఉండాలి. ఇక్కడ మనం ఒక 30 నిమిషాలు 45 నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటున్నాము తప్ప మనస్సు మీద అధీనాన్ని సంపాదించి శూన్య స్థితికి తీసుకెళ్ళటంలా మనకి మనమే. మనలో అభివృద్ధి రాకపోవటానికి కారణం మనమే. మనస వాచ కర్మణ శుద్ధ ప్రజ్ఞతో చక్కటిగా స్థితిలో ధ్యానం చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. మెరిడియన్ ప్రేయర్ చేస్తాం, డైరెక్ట్ ప్రాణ రిసీవింగ్ మెరిడియన్ ప్రాక్టీస్. సూర్యుడు నడినెత్తిన ఉండి మహత్తరమైన ప్రాణశక్తిని ఈ భూమి మీద ఉన్న జీవులకు అందిస్తూ ఉంటే ఆ శక్తిని మనము అందిపుచ్చుకోవటం చేత కావాలి. అది చేత కావటం కోసమే ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్స్. ఇక్కడ మీరు ఎప్పుడైతే దాంట్లో నిత్య సాధనలో ఉంటారో అది నెమ్మదిగా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినట్టు గుర్తించుకోవాలి, కనెక్ట్ అయిన దాన్ని పట్టుకోవాలి, ఆ పట్టుకున్న దాన్ని దీంట్లో పెట్టుకోవాలి, నింపుకోవాలి. ఇది అనేక ప్రదేశాలలో జరుగుతుంది. దీన్ని ఏదో మనం సాధన చేస్తున్నాం, ఏ గుడికి వెళ్ళినట్టో, ఏ కొబ్బరికాయ కొట్టినట్టు, ఏ పూజ చేసినట్టు, ఏ సత్యనారాయణ వ్రతం చేసినట్టు ఏదో మెకానికల్గా జీవిస్తున్నాం. గుండె మీద చేసుకుని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, నాకేం చెప్పగల. ఎంత మెకానికల్గా జీవిస్తున్నామో, ఎన్ని జన్మలని పుడతాం, ఎన్ని జన్మలని చచ్చిపోతాం. ఈ పుడుతూ చచ్చిపోయేటువంటి సైకిల్లో ఇరుక్కుపోయి ఎన్ని యుగాలు జన్మలు గడిచిపోతాయి. కాబట్టి మిత్రులారా, ఈ కార్యక్రమాలలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, అసలు ఇది ఎందుకు చేస్తున్నాం, చేస్తే మనకేమొస్తుంది, ఈ యోగ మార్గంలో అభివృద్ధి చెందితే ఉన్నతమైన మానవుడిగా ఎలా తీర్చిదిద్దబడతారు, ఇది ఒక చక్కటి అవగాహనతో సాధన చేయండి, రెగ్యులర్గా చేయండి. మనకి విజయవాడలో యోగా సెంటర్ ఉంది, రెగ్యులర్ క్లాసెస్, రోజు ఈవినింగ్ ప్రేయర్ అండ్ క్లాస్ ఉంటుంది. ఇక్కడి నుంచి మన వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు, ఓ ఇక్కడ యోగా సెంటర్ ఉందా, ఉంది, మీరేం చేస్తూ ఉంటారు, చేస్తున్నా, రైట్, బాగానే ఉంది, వస్తాను సార్, మళ్ళీ వస్తామని వెళ్తారు. అలా చేస్తే ఏం రాదు. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. పట్టు ఉండాలి. మాస్టర్ ఏం చెప్పారంటే, పట్టు వదలని విక్రమార్కుడులాగా నువ్వు సాధన చేస్తే బోర్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి బిఎస్ఎఫ్ జవాన్లాగా ఎవడు ఎప్పుడు ఎక్కడ దూరకుండా ఉంటాడు అని కాపలా కాస్తున్నట్టుగా ఎలర్ట్గా ఉండి ఈ ప్రజ్ఞ ఉండంగా ప్రజ్ఞతో యోగాన్ని తెలుసుకోవాలి. అదే మనకేం చెప్పారు, సమాధి స్థితి అన్నారు. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పుకుంటూ మనకి సమాధి స్థితి, ఆ సమాధి స్థితిలో మనం నిజంగానే భగవంతుడితో కనెక్ట్ అవుతాం. ఆ భగవంతుడు కూడా నేను కూర్చోబెట్టి, అబ్బాయి నువ్వు ఇవన్నీ చేయరా నాయన, మంచి చెడు అని ఆయన చెప్తాడు.
ఆ సమాధి స్థితిలో నుంచి ఈ భౌతిక ప్రజ్ఞలోకి దిగొచ్చేసేస్తే ఆయన ఏం చెప్పాడో గుర్తుండదు. ఆయన చెప్తాడు, మనం వినేది వినడం, పోయేది పోతుంది. అదే ప్రభాకర్ శాస్త్రి గారు కూడా చెప్పారు. ప్రజ్ఞా ప్రభాకరం అనేటువంటిది మనకు నిత్య పఠనం చేయవలసినటువంటి గ్రంథం. మనం ఏదైనా శ్రద్ధగా చేయాలండి. ఏదో ఇట్లా మన తాతగారి వర్ధంతినో, లేకపోతే ఒక ధనిష్టనో, లేకపోతే అమావాస్యనో, పౌర్ణమనో మనం వచ్చి ఏదో కాస్త సాధన చేసుకుందాం, వెళ్ళిపోదాం అని అనుకుంటే మనకేం రాదు. ఈ యోగం ఎందుకు చేస్తున్నాం? చేస్తే ఏం కావాలి? నేను తాతగారు విభూతి పెడితే తగ్గుతోంది, నేను పెడితే విభూతి ఎందుకు తగ్గదు అంటే నాలో లోపం ఏమిటి, ఎలా సరి చేసుకోవాలి అని కనుక ప్రయత్నం చేస్తే నీలో కూడా దాగి ఉన్న ప్రజ్ఞ బయటికి వస్తుంది. నిన్ను కూడా నా అంతటి వాడిని చేస్తాను అని మాస్టర్ ప్రామిస్ చేసి ఉన్నాడు. కాబట్టి ఈ యోగం అల్లాటప్ప అయిన యోగం కాదు. భూమండలం మీద ఉన్న మానవులు మొత్తం అభివృద్ధి చెందటానికి కావలసిన ఏకైక ఉన్నతమైన మార్గము, చాలా తేలికైన మార్గం. మనం ఏం గొప్ప సాధనలు, కసరత్తులు, వ్యవహారాలు, ఉపవాసాలు, అభిషేకాలు, ఇవన్నీ తలస్నానాలు మంచి ఏం లేవు. నువ్వేం చేయాలి అంటే ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, కుదిరినప్పుడు నువ్వు మధ్యాహ్నం 12 గంటలకి, రాత్రి 12 గంటలకి మాస్టర్కి నమస్కారం పెట్టి ఒక అరగంట నుంచి 45 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుని నీ లోతట్టు ప్రాంతంలో ఏం జరుగుతుందో సాక్షిభూతుడుగా గమనించు. సింపుల్. నీకున్న 24 గంటల్లో 1 గంటన్నర 2 గంటలు నీ అభివృద్ధి కోసం పనిచేయకపోతే మరి ఇలా ఎన్ని జన్మలు పుడతాము, ఎన్ని జన్మలు చచ్చిపోదాము, మళ్ళీ ఈ సైకిల్లో ఎందుకు ఉంటాము? కర్మలను మనం పోగేసుకుంటున్నామా, కర్మలను మనం తొలగించుకుంటున్నామా అనేది తెలుసుకుంటూ ప్రతి క్షణాన్ని యోగ మార్గంగా అనుభూతిలోకి తెచ్చుకుంటూ చక్కటి యోగ సాధన చేస్తే రిజల్ట్ గ్యారంటీ. మనమందరము ప్రతి ఒక్కళ్ళు ఒక తాతగారుగా అవ్వచ్చు, ఒక ప్రభాకర శాస్త్రిగా అవ్వచ్చు, ఒక మాస్టర్ సివివిగా అవ్వచ్చు. వాళ్ళు ఒక జన్మలో టప్పన ఇలా తయారైపోవాలి. అనేక జన్మల తపన, అనేక జన్మల తపస్సుతో వాళ్ళు పొందినటువంటి స్థితి. పరిణామ క్రమంలో ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి జీవి ఈ పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూ 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 ఆ ఉన్నతమైన స్థితికి చేరవలసిందే. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. కాబట్టి ఇవన్నీ తెలుసుకుని వింటున్నంతసేపు మనకి హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇవాళ తాతగారు ఆశ్రమానికి వెళ్ళాం, అక్కడ అనేకమైనటువంటి విషయాలు తెలియజేశారు. కాబట్టి చాలా బాగుందండి, బ్రహ్మాండంగా జరిగిందండి అని అనుకుని భోజనం చేసి, పెళ్లి భోజనం కన్నా బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నాడు రాంకోటి రెడ్డి గారు. మిగతావన్నీ ఎట్టా ఉన్నా భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది. భోజనం కోసం అయినా వెళదాం, అయినా రండి. ఆప్షన్ అది కూడా ఇస్తున్నారు. ఇవేమి చేయకపోయినా భోజనం చేసినా కూడా పనిచేస్తుందని చెప్పారు. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి యోగ సాధన చేయటం అనేక జన్మల యొక్క అదృష్టం. మనమందరం అనేక జన్మలుగా కలిసి చేస్తూ ఉన్నాం. ప్రభాకర్ శాస్త్రి గారు, తాతగారు అన్నట్టుగా మనం పాత మిత్రులమే, ఇక రాబోయే కాలంలో కూడా కలిసి పనిచేస్తాము అని వాళ్ళు ఎంత క్లారిటీతో చెప్పారో, అలాగే మనమందరము కూడా ఏ చెట్టు కిందో ఎక్కడో కూర్చుని ఈ యోగ సాధన చేసిన వాళ్ళమే. మళ్ళీ ఇవాళ కనెక్ట్ అయ్యాము. ఈ కనెక్ట్ అయినటువంటి వాళ్ళు హృదయపూర్వకంగా చక్కగా సాధన చేసి మన్ని మనం ఉద్ధరించుకోవాలి. నన్ను నేను ప్రేమించటం తెలిస్తే, ప్రేమంటే ఏమిటో తెలిస్తే అప్పుడు సాటివాడిని ప్రేమించటం తెలుస్తుంది.